ఫ్రెండ్స్ చూడండి, మన ఏపీ ఫిషింగ్ స్టోర్ వచ్చి కొత్త షాప్ అయితే ఓపెన్ అయింది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకు మోనోలైన్ అయితే చూపిస్తున్నా. మీకు 0.37 mm అయితే అవైలబుల్ ఉన్నది. 100 మీటర్స్ వస్తుంది అన్నమాట ఇది రోల్. ఓకేనా, 0.37 mm మోనోలైన్ అన్నమాట. ఓకేనా, మోనోలైన్ అంటే మీకు తెలియదు ఏం కాదు. ఓకేనా, మోనోలైన్స్ చాలా క్వాలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. 100 మీటర్స్ వస్తుంది. తర్వాత చూడండి 0.30 mm. ఓకేనా, 0.30 mm 225 మీటర్లు అయితే లైన్ అయితే వస్తుంది. 225 మీటర్స్ అయితే రోల్ వస్తుంది అన్నమాట. తర్వాత జస్ట్వా 75 mm అవైలబుల్ ఉంది, 60 అవైలబుల్ ఉన్నది, 50 అవైలబుల్ ఉన్నది మన దగ్గర. 500 మీటర్స్ అయితే వస్తుంది. తర్వాత చూడండి స్ట్రాంగ్ మోనోలైన్ అన్నమాట. 500 మీటర్ల లైన్ అయితే వస్తుంది, పెద్ద రోల్ అయితే వస్తుంది లోపల. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మోనోలైన్స్ అయితే మనకు దాదాపు మంచి ఫిషింగ్ అయితే పడుతుంది. ఎస్పెక్ట్స్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అది. ఓకేనా, చూడండి ఇంకా ఫ్రాగులు, చిన్న చిన్న హుక్స్, బెండ్స్ ఏమైనా వేసుకోవాలన్నా కూడా, సీస్, వెయిట్స్ అన్నీ వేసుకోవాలంటే మనకి లెదర్ బాక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇందులో అయితే మనకు డిఫరెంట్ సైజ్లో ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 35 రూపీస్ నుండి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ప్రైస్ మెన్షన్ చేయదలుచుకోలేదు, కానీ ఇది ఒకటి మాత్రం చెప్తున్నాను. 35 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంటుంది. చూడండి, చూస్తున్నారు కదా, ఇందులో మళ్ళీ పార్టీషన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి మనం వేసుకోవచ్చు. మంచి హై క్వాలిటీ బాక్స్లన్నీ చెప్పాలి. ఓకేనా, చూస్తున్నారు కదా, 1 2 3 4 5 6 7 8 16 పోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, 16 పార్టీషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మంచి క్వాలిటీ అన్నమాట. పోర్టబుల్ అని చెప్పాలి, మంచి బాగా యూజ్ అయితే అవుతుంది. చూడండి, ఓకేనా. ఇంకా ఫైర్ బాక్స్లో కూడా మనకు డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు క్యాటలాగ్లో మెన్షన్ చేశాను. ఓకేనా, తర్వాత పెద్దది ఫ్రాగులు వేసుకునే దానికి పెద్ద బాక్స్ కూడా అవైలబుల్ ఉన్నది. తర్వాత బైట్ కాస్టర్ని మనకు బైట్ కాస్టర్ దుమ్ము పడకూడదు, బాగుండాలా, లైన్స్ పడకూడదు, స్కాచెస్ పడకూడదు అనుకునే వాళ్ళకి బైట్ కాస్టర్ పోచులు కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఎస్కో 40 అనే కొత్తగా స్పిన్నింగ్ రీల్ అయితే వచ్చింది. ఓకేనా, ఇందులో అయితే స్పిన్నింగ్ రీల్తో పాటు ఒక స్పూల్ అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా స్పూల్ అన్నమాట. ఇది బేసిక్ మోడలే, హై రేంజ్ మోడల్ అయితే కాదు, బేసిక్ మోడల్ అన్నమాట. ఓకేనా, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, డ్రాగ్ మొత్తం వెనకాల ఇస్తాడు అనమాట మనకు. డ్రాగ్ లూజ్ అండ్ టైట్. ఓకేనా, దీనికి ఎక్స్ట్రా స్పూల్ కూడా వస్తుంది. ఓకేనా, స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. హై రేంజ్ అయితే కాదు, లో బడ్జెట్ అని చెప్పాలి. మంచి షికార్ అయితే చేసి నేర్చుకున్న తర్వాత మళ్ళీ అప్డేట్ అవ్వచ్చు. వాళ్ళ కోసం చెప్పి ఇది మాట స్పెషల్గా ఉంటుంది. చూడడానికి సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ప్లాస్టిక్ స్పూల్ అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏమున్నదో చూపించేస్తాం. చూడండి, అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎల్లో లెజెండ్ లైఫ్. ఓకేనా, ఎల్లో లెజెండ్ లైఫ్ అయితే మనకు డ్రాగ్ సౌండ్ హెవీగా వస్తుంది అన్నమాట. డ్రాగ్ సౌండ్ ఎందుకు మనకు హెవీగా రావాలి, దానిలో ప్లస్ పాయింట్ అనేది మీకు చూపిస్తా. చూడండి ఒకేసారి. ఓకేనా, మన దగ్గర అయితే 4000 సిరీస్ అవైలబుల్ ఉన్నది, 6000 సిరీస్ అవైలబుల్ ఉన్నది. ఓకేనా, ఎల్లో లెజెండ్ లైఫ్ చూడండి, చాలా స్మూత్నెస్ అనేది ఉంటుంది. నేనైతే ఇది వాడి కూడా మంచి కట్లాలు అయితే లాగినాను ఫ్రెండ్స్. ఓకేనా, డ్రాగ్ సౌండ్ చూడండి, డ్రాగ్ సౌండ్ వచ్చి ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. ప్లాస్టిక్ స్పూల్ మాట, మెటల్ అయితే కాదు, ప్లాస్టిక్ స్పూల్ మాట. ఓకేనా, డ్రాగ్ సౌండ్ మాట ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇందులో మీకు స్పెషల్గా చెప్పడానికి క్యాటలాగ్లో మనం మొత్తం మెన్షన్ చేస్తాం అన్నమాట. దీని బాక్స్ మీద ఏమి ఇచ్చాడు, లోపల ఏముండదు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకసారి చూడండి. మన దగ్గర అయితే 4000 సిరీస్ అవైలబుల్ ఉన్నది, 6000 సిరీస్ అవైలబుల్ ఉన్నది. ఎల్లో లెజెండ్ లైఫ్ ప్లాస్టిక్ స్పూల్. ఓకేనా, నెక్స్ట్ అయితే మీకు కున్హై. ఓకేనా, 7000 సిరీస్ అవైలబుల్ ఉంది, 6000 సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నది. చాలా పెద్దగా ఉంటుంది. మాకు లైన్ ఎక్కువ స్టోరేజ్ అవ్వాలి, లైన్ ఎక్కువ పట్టాలా మనకు మిషన్లో అనుకునే వాళ్ళకి 7000 సిరీస్ కున్హై అయితే నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే లైన్ చాలా పడుతుంది అన్నమాట దీనికి. దాదాపు అయితే చూడండి 0.70 mm 100 మీటర్స్ వేసుకోవచ్చు అన్నమాట. 0.60 120 మీటర్స్, 0.50 110 మీటర్స్ అయితే మనం వేసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ప్లాస్టిక్ స్పూలే వస్తుంది. మనకు 7000 సిరీస్ అవైలబుల్ ఉన్నది, 6000 సిరీస్ అవైలబుల్ ఉన్నది కున్హై. ఓకేనా, SY 7000, SY 6000 ఇలా ప్రతి ఒక్కదానికి మోడల్ వైజ్ ఉన్నాయన్నమాట. మీకు దీని కెపాసిటీ ఎంత, ఎక్కడ వాడుకోవచ్చు,
మొత్తం వచ్చి మనం కేటలాగ్లో మెన్షన్ చేసి ఉన్నాము. ఓకేనా, చూడండి ఫుల్ హై 7,000 సైజ్, 6,000 సైజ్, 3,000 సైజ్ కూడా అవైలబుల్ ఉన్నది మన దగ్గర. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు యాంగిల్ ఫేస్ చూస్తున్నారు కదా, ఇది 3,000 సిరీస్ అన్నమాట. చాలా హై పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, చూడడానికి హై లుక్ ఉంటుంది. ప్లస్ వచ్చి క్వాలిటీ పరంగా మనము దీన్ని టచ్ చేస్తున్నట్లే దీని క్వాలిటీ మనం గెస్ చేయొచ్చు, అంత క్వాలిటీ అయితే ఉంటుంది. మెటల్ స్పూన్ అయితే వస్తుంది, డ్రాగ్ సౌండ్ కూడా బాగా వస్తుంది. 3,000 సిరీస్ అవైలబుల్ ఉంటుంది మనకు. ప్లస్ వచ్చి 5,000 సిరీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, 3,000, 4,000 యాంగిల్ ఫిష్ బైట్ కాస్టర్. దీని కెపాసిటీ ఎంత ఏమనేది మొత్తం మనకు ఫోటో తీసి నీట్గా పెట్టినాము, ఒకసారి చూసేయండి మీకు కావాల్సి వస్తే. ఓకేనా, చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చి యాంగిల్ ఫిష్ 4,000 సిరీస్. ఓకేనా, దీనికి ఈవే గ్రిప్ కూడా బాగా ఇచ్చాడు అనమాట హ్యాండిల్కి. చూడండి ఈ గ్రిప్ అనేది మనకు ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే పెద్ద చేపలు పడినప్పుడు వచ్చి ఎత్తుకునేటప్పుడు చాలాసార్లు మనకి ఇది స్లిప్ అవుతుంది అన్నమాట. సో ఇది అయితే మనకు స్లిప్ కాదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చి ఏలో SG 6000 అన్నమాట. గేర్ రేటింగ్ 5.1.1 ఇస్తాడు. ఓకేనా, దీంట్లో స్పెషాలిటీ ఏమంటే 10 kg డ్రాగ్ కెపాసిటీ అనేది ఇస్తాడు ఫ్రెండ్స్. ఓకేనా, 10 కిలోల వరకు మనకు డ్రాగ్ కెపాసిటీ అనేది ఇస్తాడు. సూపర్ స్ట్రాంగ్ డ్రాగ్ సూపర్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం వాడినాము, వాడి కూడా రివ్యూ ఇచ్చినాం అన్నమాట. ఓల్డ్ వీడియోస్ చూడండి ఒకసారి. మిషన్ విషయానికి వస్తే బ్లూ అండ్ మెటల్ కలర్లో వస్తుందన్నమాట, స్టీల్ కలర్లో. ఓకేనా, చూడండి 10 kg డ్రాగ్ కెపాసిటీ అనేది ఇస్తాడు. చాలా బాగుంటుంది, స్మూత్నెస్ కూడా బాగానే ఉంటుంది. మన దగ్గర అయితే స్టాక్ అవైలబుల్ ఉన్నది. 6,000 సిరీస్ అయితే ప్రజెంట్ అయితే స్టాక్ ఉన్నది ఫ్రెండ్స్ మన దగ్గర. ఓకేనా, మెటల్ స్పూన్ అయితే వస్తుంది చూడండి, మెటల్ స్పూన్ వస్తుంది. 6,000 సిరీస్ కాబట్టి లైన్ కూడా ఎక్కువ పడుతుంది మనకు. బొచ్చ చేపలకి, రవ్వ చేపలకి, లాంగ్ క్యాస్టింగ్కి లైన్ ఎక్కువ పట్టడానికి మొత్తానికి సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా, దీనికి డ్రాగ్ కెపాసిటీ అయితే 10 కిలోలు అయితే కంపెనీ వాడు మెన్షన్ చేశాడు. సో మనము ఇది 10 కిలోలు రాడు మొత్తం మెన్షన్ చేసుకొని మొత్తం ఐడియా మీద లాక్కుంటే 15 కిలోల చేపనైనా ఆ రంగా లాక్కొచ్చు, 20 కిలోలు లాగచ్చు. లాగడం అనేది మన చేతిలో ఉండాలి, మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట దాని కెపాసిటీ. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఎల్లో ఫ్యాషన్ రీల్ అన్నమాట మనకు. ఓకేనా, KT 4,000 సిరీస్. ఓకేనా, ఎక్స్ట్రీమ్ KT 4,000 సిరీస్ మాట. ఇది రేడియం వస్తుంది, మొత్తం వచ్చి నైట్ టైమ్స్ వచ్చి మనకి ఇది మెరుస్తూ ఉంటుంది, రేడియం వస్తుంది మాట. ఓకేనా, తర్వాత చూడండి మన దగ్గర అయితే ఇది 4,000 సిరీస్ అవైలబుల్ ఉంది, 6,000 సిరీస్ అవైలబుల్ ఉంటుంది. మన 4,000 సిరీస్ అయితే 8 కిలో డ్రాగ్ కెపాసిటీ అనేది వస్తుంది. ఓకేనా, 8 కిలోలు అనేది డ్రాగ్ కెపాసిటీ మాట. తర్వాత వచ్చి 6,000కి ఇంకా డ్రాగ్ కెపాసిటీ పెరుగుతుంది అన్నమాట. ఓకేనా, మనం సిరీస్ మార్చే కొద్ది మిషన్ రేంజ్ మారుతుంది, లోపల ఉండే సామాన్లు మొత్తం అప్డేట్లో ఉంటాయి కాబట్టి హై వెయిట్ కూడా మనం ఈజీగా డ్రాగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మనం ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది చూడండి, ఇది స్పిన్నింగ్ రీల్ అన్నమాట. ఓకేనా, మనము కొందరు అయితే కొరమిన్ కూడా వాడుకుంటారు, వాళ్ళు కూడా బెస్ట్ బాగానే ఉంటుంది అన్నమాట. చూడండి యోలో ఫ్యాషన్ రీల్ స్పీడ్ స్పిన్. ఓకేనా, ఇది మల్టీ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఓన్లీ నల్ల చేపలకి తెల్ల చేపలకి కాదు, ప్రతి ఒక్క చేపకి ఇది బాగా పనికొస్తుంది అన్నమాట, ఎందుకంటే దీని ఫినిషింగ్ అలా వస్తుంది అన్నమాట. ఓకేనా, చూడండి చాలా స్మూత్ ఉంటుంది. కలర్ విషయానికి వస్తే బ్లూ అండ్ బ్లాక్ కలర్లో అవైలబుల్ ఉన్నది. మనకైతే 15 కిలో డ్రాగ్ కెపాసిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, 15 కిలో డ్రాగ్ కెపాసిటీ వస్తుంది. ప్లస్ వచ్చి డ్రాగ్ సౌండ్ కూడా హెవీగా ఉంటుంది అన్నమాట. చూడండి డ్రాగ్ సౌండ్ కూడా హెవీగా ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇంకా మనం వీడియోలు కొన్ని మిస్ అయ్యేట్లయితే ఇంకా నెక్స్ట్ వీడియో అంటే షాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది, అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎలాంటి మెటీరియల్ ఎలా ఉంటుందని మొత్తం చూపించేస్తాను ఫ్రెండ్స్ మన షాప్లో అవైలబుల్ ఉండేది. ఈరోజు అయితే దాదాపుగా మనకి ఏం అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రం చూపిస్తున్నాము. ఓకేనా, ఇంకా మనకు చూపించేటివి మిస్ అవుతున్నాయి, మిస్ అయినవి ఇప్పుడైతే కాదు. షాప్ ఓపెన్ అంటే 28వ తేదీ అంటే 2 days ఉండదన్నమాట. 28వ తేదీ మనకు షాప్ ఓపెనింగ్ మంచి ఆఫర్లో ఉన్నాయి. ఓకేనా, మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రీ బుకింగ్ కూడా అవైలబుల్ ఉన్నది ఫ్రెండ్స్. ఈ మధ్యన అయితే మీరు చూస్తూనే ఉన్నారు యాంగ్లీ ఫిష్ ఎందుకంటే తక్కువ బడ్జెట్ హై క్వాలిటీ. ఓకేనా, వేరే బ్రాండ్లు అయితే 2,600 పెడితే కానీ దొరకని క్వాలిటీ మన దగ్గర తక్కువ రేట్లో అవైలబుల్ ఉన్నది. చూడండి యాంగ్లీ ఫిష్ C1 మాట. ఓకేనా, ఇందులో ఏమొస్తాయి ఏమనేది మీరు చదువుకుంటా వెళ్ళాలంటే చదువుకోవచ్చు, కానీ ఆ చదివితే మీకు ఏమర్థం కాదు కాబట్టి సింపుల్గా చెప్పేస్తారు. చూడండి ఓకేనా, 8 కిలో డ్రాగ్ కెపాసిటీ వస్తుంది అన్నమాట, 195 గ్రాములు దీని వెయిట్. ఇందులో ఓపెన్ చేస్తే చూడండి ఒక బైట్ కాస్టర్, ఆ బైట్ కాస్టర్ వేసుకునేందుకు ఒక చిన్న బ్యాగు, ప్లస్ దాని పార్ట్ లిస్ట్ మొత్తం
ఇందులో ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి చైనీస్ ప్లస్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, ఇది చూస్తున్నారు కదా యాంగ్రీ ఫిష్ C1. ఓకేనా ఫ్రెండ్స్, 7+1 బాల్ బేరింగ్ వస్తుంది, 6.3:1 గేర్ రేటింగ్ వస్తుంది. చాలా స్మూత్నెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా స్మూత్నెస్ ఉంటుంది. మేము కొత్తగా వేట నేర్చుకోవాలి, మాకు కొత్త అనుభవము, మంచి మిషన్ కావాలా, తక్కువ బడ్జెట్లో కావాలా, వాళ్ళకైతే 100కి 100% యాంగ్రీ ఫిష్ వచ్చి సూటబుల్ మాట. స్పూల్ తిరగడం కానీ, లాంగ్ క్యాస్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ నెంబర్ 1గా ఉంటుంది. ఏకదమ్ ఉంటుంది. మంచి రివ్యూ అయితే ఉండదు దీనికి. నేనైతే వాడుతున్నాను, మీరు కూడా వాడండి. ఓకేనా, బిగినర్స్కే కాకుండా ఆల్రెడీ ఎక్స్పర్ట్స్కి కూడా ఇది బాగా నచ్చిందన్నమాట. అంత బాగుంది ఇది. ఓకే చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది. హ్యాండిల్ కూడా హెవీ సైజ్ ఉండదు అన్నమాట. మిషన్ కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది యాంగ్రీ ఫిష్ C1. యాంగ్రీ ఫిష్లోనే మనకు ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, యాంగ్రీ ఫిష్ సీ వాటర్ ప్రూఫ్. ఓకేనా, సీ వాటర్ ప్రూఫ్ మాట అంటే సాల్ట్ వాటర్. ఓకేనా, మీరు సాల్ట్ వాటర్ కూడా యాంగ్రీ ఫిష్ అనేది యూజ్ చేయొచ్చు ఈ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, అది ఎందుకు ఇచ్చాడు, ఏమి, ఎట్లా, పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, కలర్ ఎట్లుంటుంది మొత్తం చూపించేస్తారు చూడండి. చూడండి ఓకేనా, చూడండి చూస్తున్నారు కదా గోల్డ్ కలర్. ఓకేనా, క్రీమ్ కలర్ అనే చెప్పాలి. క్రీమ్ కలర్ మిక్సింగ్ వస్తుంది బ్లాక్ కలర్కి. చాలా సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ చూడండి యాంగ్రీ ఫిష్ లోగో ఇస్తాడు, సీ వాటర్ ప్రూఫ్ అని ఇస్తాడు. గేర్ రేటింగ్ అడ్జస్ట్మెంట్ మొత్తం వస్తుందన్నమాట. ఓకేనా, స్టీల్ బాల్ బేరింగ్ 10+1 బ్లాక్ బాల్ బేరింగ్ కూడా వస్తుంది. ప్లస్ వన్ వే అంటే మీకు తెలుసు కదా, ఒకవైపు మాత్రం తిరుగుతుంది, 2 వెనుక ముందరికి తిరగదన్నమాట. దీని డ్రాగ్ కెపాసిటీ కూడా 8 కిలోస్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, స్పూల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. లైన్ కూడా చాలా పడుతుంది అన్నమాట. చూడండి లైన్ కూడా చాలా పడుతుంది. బిగినర్స్కి ఇది బాగుంటుంది. ఓకేనా, బిగినర్స్కే కదా, ప్రొఫెషనల్ కూడా వాడుకోవచ్చు. డ్రాగ్ సౌండ్ కూడా బాగుంటుంది అన్నమాట. హై పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. యాంగ్రీ ఫిష్ అనేది ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తానని చెప్పాలి. ఓకేనా, చూడండి బ్లాక్ డీర్, స్పీడ్ డీర్. ఓకేనా, స్పీడ్ డీర్ జింకలాగా పరిగెత్తుందని అర్థం అన్నమాట. ఓకేనా, ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ కానీ, దాని క్వాలిటీ కానీ, దాన్ని మొత్తం అలాగే ఉంటుందన్నమాట. చూడండి మీకు చూపిస్తున్నది అయితే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను. చూడండి యాంగ్రీ ఫిష్ స్పీడ్ డీర్ అన్నమాట. ఓకేనా, ఇది కూడా 8 కిలో డ్రాగ్ కెపాసిటీ అనేది ఇస్తాడు. ఇంతకుముందు చూపించిన మిషన్తో పోలిస్తే ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా, పర్ఫార్మెన్స్ అయితే యాంగ్రీ ఫిష్ మొత్తం ఒకటేలాగా ఉంటాయన్నమాట. గేర్ రేటింగ్ కానీ, డ్రాగ్ పవర్ కానీ ఏ మాత్రం తగ్గదు. 8 కిలో అంటే 8 కిలో డ్రాగ్ కెపాసిటీ ఖచ్చితంగా వస్తుంది. చాలా సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది. ప్లస్ లాంగ్ లైఫ్ కూడా వస్తుంది. ఓకేనా, మనం స్పూల్ ఓపెన్ చేసుకోవాలన్నా లాక్ సిస్టమ్ మొత్తం వచ్చి హై రేంజ్ మిషన్కి వచ్చినట్లు వస్తుంది. చూడండి ఇక్కడ నెట్ వస్తుంది కదా, ఈ నెట్ లూజ్ చేసుకుంటే మనకు స్పూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇలా హై పర్ఫార్మెన్స్ రీల్స్కి వచ్చే ఫీచర్స్ అన్ని దీంట్లో వచ్చినాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినది వచ్చి యాంగ్రీ ఫిష్ స్పీడ్ డీర్ అన్నమాట. తర్వాత ఇంకా కొత్త రాడ్ కూడా ఇంట్రడక్షన్ చేస్తున్నారు చూడండి, సెగిగో. ఓకేనా ఫ్రెండ్స్, సెగిగో కూడా కొత్తగా వచ్చింది బైట్ కాస్టర్. ఓకేనా, చూడండి సెగిగో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా మీకు కలర్ ఎలా ఉంటుంది ఏమో చూపిస్తా. బ్లూ కలర్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో కూడా స్పెషాలిటీ చాలా ఉన్నాయి. సైడ్లో ఇస్తాడు అన్నమాట మనకు ఫ్రాక్ అడ్జస్ట్మెంట్, ఇది లాంగ్ లెంత్ పోయి మొత్తం అడ్జస్ట్మెంట్ మొత్తం ముందు వచ్చి రోల్స్ అనేది ఇప్పుడైతే ఇలా ఇచ్చాడనమాట. చూడండి ఇక్కడైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా లోగో విషయానికి వస్తే సెగిగో లోగో కున్కా. ఓకేనా ఫ్రెండ్స్, 17+1 బాల్ బేరింగ్ ఇచ్చాడు. బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంది. చాలా స్మూత్నెస్ అయితే ఉండాలి. ప్లస్ వచ్చి డ్రాగ్ పవర్ కూడా బాగా ఇచ్చాడు. ఇది కూడా అంతే, మనం స్పూల్ ఓపెన్ చేయాలంటే ఈ లాక్ని ఇలా ప్రెస్ చేస్తే స్పూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఎల్లో కలర్ అవైలబుల్ ఉండదు, బ్లూ కలర్ అవైలబుల్ ఉండదు, రెడ్ అండ్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఫోమ్ అయితే EVA ఫోమ్ అని ఇస్తాడు కాబట్టి మనకు గ్రిప్పింగ్ బాగుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి సెగిగో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ రీల్ కూడా చూపించేస్తా చూడండి.
మ్యాక్స్. నేను ఇది బ్లాక్ మ్యాక్స్ స్టార్టింగ్లో అమ్మేటప్పుడు ఓన్లీ ఒరిజినల్ ఉన్నిందన్నమాట, కాఫీలో ఒరిజినల్ ఉన్నింది. ఇప్పుడు చాలా రకాలే అయిపోయినాయి. ఓకేనా, మీరు పెట్టే ప్రైస్ బట్టి అవైలబుల్ ఉన్నాయి. చూడండి బ్లాక్ మ్యాక్స్ మాట ఇది కూడా అంతే, చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మోస్ట్లీ మా సీనియర్స్ ఎక్కువ వాడుతుంటారు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, డ్రాగ్ కెపాసిటీ 8 కిలో ఇస్తాడనమాట. ఓకేనా, చూడండి బ్లాక్ మ్యాక్స్. ఓకేనా, డ్రాగ్ కెపాసిటీ 8 కిలో ఇస్తాడు. ఇందులో లైన్ ఎంత పడుతుంది ఏమి అది మొత్తం వచ్చి మనం వాట్సాప్ క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాము, ఒకసారి చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. ఓకేనా, ఇంకా మీకు బయట కాస్ట్లో ఇంకా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తారు చూడండి. ఫ్రెండ్స్, ఇందాకే చెప్పాను బ్లాక్ మ్యాక్స్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి. ఇదొకటి, తర్వాత రోమ్సా బ్లాక్ మ్యాక్స్ మాట, రోమ్సా. ఓకేనా, చూస్తున్నారు కదా మొత్తము రోమ్సా అనేది కూడా బ్లాక్ మ్యాక్స్ ఇంతకుముందు చూపించిన దానికి దీనికి గేర్స్ అనేది కొంచెం తేడా ఉంటాయన్నమాట. కొంచెం క్వాలిటీ పెరుగుతుంది, హై పర్ఫార్మెన్స్ అని చెప్పాలి, దానికన్నా ఇది బాగుంటుందని చెప్పాలి. ఓకేనా, దీని ప్రైస్ దీనిదే, దాని ప్రైస్ దానిదే, రెండు ఒకటైతే కాదు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి రోమ్స్ అని పేరు లోగో కనబడుతుంది కదా. ఓకేనా, 8 కిలో డ్రాగ్ కెపాసిటీ ఇస్తాడు మనకు. రైట్ హ్యాండ్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉండాలి. ఓకేనా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. చూడండి మొత్తం వచ్చి ఒరిజినల్ బ్లాక్ మ్యాక్స్కి ఎట్లా ఇస్తాడు, కంట్రీ రిజనైల్ అలాగే ఇస్తాడు అనమాట దీన్ని కూడా. ఓకేనా, ఇప్పుడైతే మీకు బ్లాక్ మ్యాక్స్ రోమ్స్ అయితే చూపించేసినాను. నెక్స్ట్ వచ్చి ప్రో మ్యాక్స్ కూడా మార్కెట్ బాగా హల్చల్ బాగా మూవ్మెంట్ అయితే ఉండింది. ఇప్పుడు అగైన్ ప్రో మ్యాక్స్ మీకు చూపిస్తున్నా చూడండి. ఓకేనా, ఇది కూడా అంతే, కంట్రీ రీజనల్ మొత్తం ఇక్కడే మెన్షన్ చేసేస్తాడు. ఇంకా గేర్ రేటింగ్, దాని గేర్ ఇన్ఫర్మేషన్, మిషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇస్తాడు అనమాట. ఇది క్లియర్గా మీకు వీడియో తీసి ఫోటో పెట్టి మన క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకేనా, చూడండి ఇది గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుందన్నమాట. చాలా స్మూత్నెస్ ఉంటుంది, చాలా లైవ్ బాగా వస్తుందన్నమాట. ఇదైతే మన దగ్గర రైట్ హ్యాండ్ అవైలబుల్ ఉన్నది ప్రజెంట్, లెఫ్ట్ హ్యాండ్ అయితే అవైలబుల్ లేదు. ఓకేనా, చూస్తున్నారు కదా బ్లాక్ మ్యాక్స్ కింద అప్డేటెడ్ రోమ్సా. ఓకేనా, రోమ్సాని మించిన అప్డేటెడ్ వచ్చి బ్లాక్ మ్యాక్స్లో ప్రో మ్యాక్స్ మాట. ఓకేనా, ఆ రెండు బెడ్ కాస్టర్ కన్నా ఈ బెడ్ కాస్టర్ ఇంకా హెవీగా ఉంటుంది, ఇంకా క్వాలిటీ పరంగా సూపర్గా ఉంటుంది ప్రో మ్యాక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ప్రజెంట్ మనకు రైట్ హ్యాండే అవైలబుల్ ఉన్నది. ఇంకా మీకు హెవీ కెపాసిటీ అవి కూడా చూపించేస్తుందండి. రోమ్సాలో మన దగ్గర మీటర్ వచ్చేది కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికి మీటర్ వస్తుందన్నమాట. ఆ మీటర్ దేనికి పనికి వస్తుందంటే మనము క్యాస్టింగ్ చేసిన తర్వాత మనకు ఎంత దూరంలో క్యాస్ట్ అయింది, మనకు లైన్ ఎంత పడుతుంది, ఎంత లైన్ మనం తిప్పుతున్నామో మొత్తం ఇందులో మెన్షన్ అవుతుందన్నమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మిషన్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది. సింగిల్ పవర్ నోబ్ హ్యాండిల్ అయితే వస్తుందన్నమాట దీనికి. ఓకేనా, మల్టీమీటర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నది. దీని పేరు వచ్చి రోమ్సా, ఫైర్ఫాక్స్ రోమ్సా విత్ మీటర్ బెడ్ కాస్టర్ అయితే అవైలబుల్ ఉన్నది. దీనికి ఒక కేబుల్ అయితే ఫ్రీగా ఇస్తాడు, టైప్ సి కేబుల్, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నమాట. ఓకేనా, తర్వాత చూడండి వారియర్ మనం దాదాపుగా అయితే ఒక 3 months బ్యాక్ అయితే వారియర్లు దాదాపు ఒక 25 పీసులు అయితే కంటిన్యూగా వెళ్ళిపోయినాయన్నమాట. అంత ఫాస్ట్ బాగా మూమెంట్ ఉండింది. ఇప్పుడు కూడా మనకు రైట్ హ్యాండ్ అనేది అవైలబుల్ ఉన్నది, చూస్తున్నారు కదా వారియర్. ఓకేనా ఫ్రెండ్స్, వారియర్ 18 కిలో డ్రాగ్ కెపాసిటీ ఇస్తాడు. స్పూల్ విషయానికి వస్తే మీరు దాదాపుగా 250 మీటర్ల లైన్ అయితే దీనికి వేయచ్చు. ఓకేనా, చూడడానికే కాదు కింద కూడా చూడండి మెటల్ ఇస్తాడు అన్నమాట మనకు. ఓకేనా, బేస్మెంట్ మొత్తం మెటల్ ఇస్తాడు కాబట్టి మనకు బ్రేక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ప్లస్ ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే బటన్, ఈ బటన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇది ఆల్టర్నేట్గా ఇంకో బటన్ ఇస్తాడనమాట. ఇది ప్రెస్ చేస్తున్నట్లే అది పైకి లేస్తుంది. ఇది కూడా ప్లస్ పాయింట్ అన్నమాట మీకు. ఇంకా మీకు మన దగ్గర ఉండే బయట కాస్టల్లో ఇంకో బయట కాస్ట్ ఉంది, అది కూడా చూపించేస్తే ఇంకా వస్తూనే ఉంటాయి. స్టాక్ అయితే ఫుల్ అప్డేట్లో ఉంటాయి. మార్కెట్ విషయానికి వస్తే రీజనబుల్ ప్రైస్కి మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, మన షాప్ కొత్తగా లాంచ్ అవుతాను కాబట్టి మీకు మంచి బెస్ట్ ప్రైజ్లు అయితే ఇప్పుడు ఇస్తున్నాను. ఓకేనా, చూడండి క్రేటా, ఫైర్ఫాక్స్ క్రేటా 18 కిలో డ్రాగ్ కెపాసిటీ. ఓకేనా, 18 కిలో డ్రాగ్ కెపాసిటీ వస్తుంది క్రేటా మాట. ఓకేనా, దీన్ని కూడా అంతే ఫ్రెండ్స్, పెద్ద స్పూల్ వస్తుంది. సో పెద్ద స్పూల్ వస్తుంది కాబట్టి దాని ఎక్కువ పడుతుంది. ప్లస్ డబుల్ హ్యాండిల్ వస్తుంది, 2 హ్యాండిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి. ఓకేనా, 2 హ్యాండిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. చూడండి స్పూల్ చాలా పెద్దది మాట. ఫైర్ఫాక్స్ క్రేటా సూపర్ మోడల్ మాట, సూపర్గా ఉంటుంది. వాల్గో చేపలకి సీ ఫిషింగ్ కూడా దీన్ని వాడుకోవచ్చు మాట. ఓకేనా, క్రేటా పవర్ నోబ్ హ్యాండిల్. ఓకేనా ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు దాదాపుగా వచ్చి మన షాప్లో ఉండేది మొత్తం చూపించేసాను అనుకుంటాను. ఇంకా కొన్ని మిస్ అయింటాయి. మిస్ అయినవి చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదే వీడియోలు అన్నీ గుర్తు రావు కాబట్టి ఓకేనా. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా మీకు అన్నీ చూపించేసాను కాబట్టి ఇంకా రాడ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఆ రాడ్స్ కూడా చూపించేసిన తర్వాత వీడియో అనేది ఎండింగ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చి షాప్ ఓపెనింగ్ తర్వాత వస్తుంది ఓకేనా. ఇంకా విషయం ఏమంటే ఫ్రెండ్స్, ఈ మధ్యన అయితే మన షాప్ వరకు అయితే 1 వీక్ నుండి జరుగుతుంది అనమాట, కొత్త షాప్లోకి షిఫ్టింగ్. సో మనము సర్వీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే, మనం సర్వీస్ చేస్తా ఉండేది నేను డబ్బులు సంపాదించడానికి కాదు, దాంట్లో ఏదో వచ్చేస్తుందని కాదు ఓకేనా. కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను అంతేగాని మీరు ఇచ్చే 200, 300 నాకు పెద్ద మార్జిన్ అయితే కాదు, మీకు కూడా తెలిసిన విషయమే ఓకేనా. సో దాన్ని బట్టి మీరు కూడా కొంచెం టైమింగ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకేనా. ఇప్పటికి చాలామందికి లేట్ అయింది ఓకేనా, షాప్ షిఫ్టింగ్ వల్ల లేట్ అయింది. ఆ సర్వీస్ కూడా ఎంత బిన్న అయితే అంత బిన్న కంప్లీట్ చేసుకునేస్తాను. నాకు ఓన్లీ టైం పాస్ కోసమే సర్వీస్ స్టార్ట్ చేస్తామన్నమాట ఓకేనా, దాంట్లో ఇన్కమ్ కోసం కాదు. దీన్ని బట్టి మీకు ఓపిక ఉండాలి, మీకు ఖచ్చితంగా రీల్ రెడీ అవ్వాలనుకుంటేనే పంపించండి ఓకేనా. ఓపిక లేకపోయిన వాళ్ళు పంపకండి, ఎందుకంటే ఒకసారి లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకేనా. నెక్స్ట్ రాడ్స్ కూడా మనకు ఉన్నాయి, ఇంకా నేను రాడ్స్ అయితే ఓపెన్ చేయలేదు. ప్రస్తుతానికి అయితే మీకు ఏమేమి ఓపెన్ ఉన్నాయో అవన్నీ చూపించేస్తాను చూడండి ఓకేనా. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఈ రాడ్ అయితే కొరమీన్ కూడా వాడుకోవచ్చు, పెద్ద చేపలకైనా వాడుకోవచ్చు, వెయిట్ తక్కువే ఉంటుందన్నమాట. ఫీచర్ కే గైడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, కే గైడ్లో వస్తుంది ఫీచర్ రాడ్ మాట ఓకేనా. దీని కలర్ వచ్చి అనేది వస్తుందన్నమాట ఓకేనా. ఫ్రెండ్స్ దీని క్వాలిటీ విషయానికి వస్తే, మీరు తెల్ల చేపలు కానీ ప్లస్ వచ్చి కొరమీన్లు కానీ ప్రతి ఒక్క దానికి హై పర్ఫార్మెన్స్ ఓకేనా. ఎందుకంటే రాడ్ జిగ్గింగ్ అట్లే ఉండాలి, వెయిట్ తక్కువ అట్లే ఉండాలి, క్వాలిటీ కూడా అలాగే ఉండాలి. ఎందుకు క్వాలిటీ అంటున్నా అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చి 7 ఫీట్ మాట ఓకేనా. 7 ఫీట్ రాడ్ చూపిస్తున్నాను, ఫీచర్ కే గైడ్ ఓకేనా. ఫ్రెండ్స్ ఐసా కెమెరా పిక్చర్ చూడండి ఫ్రెండ్స్, రాడ్ అయితే 7 ఫీట్ కాబట్టి మీకు దీని రాడ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నా చూడండి ఓకేనా. ఇప్పుడు చూడండి రాడ్ అయితే కింద పెట్టానమాట ఓకేనా. చూడంండి, ఒకవేళ ఇరిగితే ఇరిగిపోతుంది, ఉంటే ఉంది అని చెప్పి నేను కొంచెం చూపిస్తున్నా చూడండి. దాదాపుగా వచ్చి మొత్తం అయితే బెండ్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. మన ఫీచర్ రాడ్ పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంటుందన్నమాట. అందుకోసమని దీని గురించి అంత స్పెషల్గా చెప్పినాను మీకు ఓకేనా. అవి నచ్చలేక రాడ్ బెండ్ అయ్యేది కానీ దీని పర్ఫార్మెన్స్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది. ప్లస్ జిగ్గింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి జిగ్గింగ్ కూడా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. 2-in-1 స్నేక్ హెడ్కి కూడా వాడుకోవచ్చు, ప్లస్ తెల్ల చేపలు కూడా వాడుకోవచ్చు అన్నమాట. వెయిట్ విషయానికి వస్తే చాలా వెయిట్ తక్కువ ఉన్నది ఓకేనా. దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. మీకు 2-in-1 రాడ్ కావాలంటే ఈ రాడ్ కూడా మీరు సజెస్ట్ చేసుకోవచ్చు ఓకేనా. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకు రాడ్స్ అయితే మన దగ్గర అయితే చాలా రకాలు ఉన్నాయి, కానీ ఈ వీడియోలో నేను చూపించలేను. ఇప్పుడు మీకు కొత్తగా చూపిస్తున్నా కాబట్టి కొత్తగా వచ్చిన రాడ్ 2 రకాలు మాత్రమే చూపిస్తున్నా. మిగతావన్నీ మన ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి చూడండి, రాడ్ డీటెయిల్ మొత్తం చెప్పాను అన్నమాట. సో ఆ వీడియోస్ ఒకసారి రెఫర్ చేయండి, మన దగ్గర ఉండే రాడ్స్ అన్ని మీకు కనపడతాయి. ఇంకో రాడ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన స్టాక్స్ డెడ్లీ హంట్ అని ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ వచ్చినా, ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తున్నా చూడండి ఓకేనా. ఇది ఫిష్ హోలిక్ కాదు ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఫిష్ హోలిక్ బ్రాండ్ కాదు. దాన్ని మీకుంటున్నా అంటే నేను వాడినాను కాబట్టి వాడి పర్ఫార్మెన్స్ చెక్ చేసిన కాబట్టి మీకు చూపిస్తున్నా చూడండి. లోగో చూడండి ఓకేనా. 5 ఫాక్స్ దాంట్లోనే వచ్చిందన్నమాట. ఇది కూడా స్టాక్స్ డెడ్లీ హంట్ కే గైడ్ ఓకేనా. 24 టన్ గ్రాఫిటీ అనేది ఇస్తాడు దీనికి ఓకేనా. దీన్ని మ్యాక్సిమం 10 kg అయితే దీని మీద మెన్షన్ చేశాడు మాట, డైరెక్ట్ మెన్షన్ చేసేసాడు చూడండి, 10 kg వరకు అని చేశాడు మాట. సో దీన్ని బట్టి మీరు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందని ఊహించుకోండి. ప్లస్ ఒకవేళ బై మిస్టేక్ మీకు ఇది కన్నా ఇరిగిపోతే ఇది వాడుకోవచ్చు. సో ఇవి 2 టిప్స్ అయితే దీనికి వస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మీడియం ఒకటి, హెవీ ఒకటి, మీడియం హెవీ ఒకటి అన్నమాట, 2 ఇస్తాడు అన్నమాట. సో ఒకటి బ్రేక్ అయిపోయినా ఇంకోటి ఉంటుంది, స్పేర్ ఉంటుంది కాబట్టి బెస్ట్ అని చెప్పాలి. వెయిట్లెస్ కొరమీన్లకు బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్. ఇంకో చిన్న విషయం చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఈ మధ్యన ఏం జరుగుతానంటే, చాలామంది కస్టమర్లు వచ్చి బయట కాస్టింగ్ రాడ్ బుక్ చేసుకుంటారు అన్నమాట. వీళ్ళు 10 కిలోలు డ్యా కెపాసిటీ చెప్పారు కదా అని చెప్పి రాడ్ వస్తుంది ఏం చేస్తారంటే
ఇట్లా పట్టుకొని ఉంచుతారు. కొరమిన్ రాడ్లు ఎప్పుడు ఉంచకూడదు ఫ్రెండ్స్, ఓకేనా. వంచే రాడ్లు వేరే, మామూలు రాడ్స్ వేరే. కెపాసిటీ 10 కిలో డ్రాగ్ కెపాసిటీ ఇచ్చాడంటే, డ్రాగ్ అంటే ఏమి, లాగడం. 10 కేజీల చేపని లాగొచ్చు అని అర్థము, ఓకేనా. 10 కేజీల చేపని ఇట్లా పైకి ఎత్తి ఆడించడం అని కాదు, ఓకేనా. వెయిట్ లిఫ్టింగ్ అయితే చేయొచ్చు, కానీ రాడ్ని మనం చేతితో ఉంచకూడదు, ఓకేనా. కొరమిన్ రాడ్లు ఏవి కానీ మనం ఉంచకూడదు అన్నమాట. ఇప్పుడు మీకు ఫిక్చర్ చూపించా, దాన్ని వంచి చూపించా. రెయిన్బో చూపిస్తాను, ఏం కాదు. సాలిడ్ ఫైబర్ చూపిస్తా, ఏం కాదు. సో కొరమిన్ రాడ్స్ వంచకూడదు, ఓకేనా ఫ్రెండ్స్. అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, అందులో రెయిన్బో రాడ్ అయితే ఉంచుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో ఫైబర్ వస్తుంది కాబట్టి. దీన్ని బట్టి మీరు రాడ్ సజెషన్ మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది, ఏది సూటబుల్ ఉంటుంది, మీరే డిసైడ్ చేసుకోండి, ఓకేనా. ఇంకోటి, మన క్యాటలాగ్లో మొత్తం అప్లోడ్ అయితే చేసాము. ఇంకా బై మిస్ ఏమైనా అయితే నాకు వాట్సాప్లో మెన్షన్ చేయండి, ఫలానా ఐటమ్ మీ దాంట్లో లేదు, మీ దాంట్లో స్టాక్ ఉంది, అది లేదు అని నాకు మెన్షన్ చేస్తే నేను క్యాటలాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. మన ఏబీ ఫిషింగ్ స్టోర్ రేపుల్లా ఎల్లుండి అంటే 28వ తేదీ మన షాప్ ఓపెనింగ్ మాట. ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. మీకు ఏమన్నా నచ్చిన వస్తువు ఏమన్నా ఉంటే బుక్ చేసుకోండి, ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా. ఈ మధ్యన అయితే delivery.comలో చాలా లేట్ అవుతుంది. సో నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సర్వీస్ అయితే చాలా స్లోగానే ఉంది వాళ్ళది. సో దాన్ని బట్టి ఇంకా మీకు చెప్తున్నా ఏమంటే, మీకు DTDSలో కొరియర్ కావాలా ఫాస్ట్గా నాకు చెప్పండి. మీకు ఎందులో కొరియర్ వేయాలో అది కూడా మీరు మెన్షన్ చేస్తే నేను అందులో వేస్తాను. డెలివరీలో అయితే ప్రైస్ తక్కువ, ఏమంటే రావడానికి ఒక 1 వీక్ 6 డేస్ 10 డేస్ కూడా ఒకసారి తీసుకుంటుంది. దాన్ని బట్టి మీరు మెన్షన్ చేసుకోండి, అన్న మాకు ఈ సర్వీస్ అవైలబుల్ ఉంది, DTDS అవైలబుల్ ఉంది, ప్రొఫెషనల్ అవైలబుల్ ఉంది, అందులో అయినా ఏంటంటే అందులో వేస్తాను. కానీ ప్రైస్ అనేది మారుతుంది అన్నమాట, డెలివరీ ప్రైస్ అనేది మారుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంతతో ఇంకా షాప్లో ఇంకా చాలా మెటీరియల్ ఉంది చూపించడానికి టైం లేదు. వీడియో అయితే చాలా లాంగ్ వీడియో అయితే వచ్చింది. సో ఈ వీడియో అయితే ఇప్పటితో క్లోజ్ చేస్తున్నా.